శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దైత్య దానవుల యుద్ధ ప్రయత్నం. శ్రీమత్స్యుడు మనువుకు ఇంకను ఇట్లు చెప్పెను. అంతటా దైత్యులు దానవులు విష్ణువు దేవతలకు అభయమిచ్చినని యుద్ధమునకు తమ విజయానికి విఫల ప్రయత్నం మునర్చిరి. వారిలో మయుడొక మహోత్తమ రథం ఆరోహించెను. అది స్వర్ణమయం, 3 నల్వములు, 1200 చదరపు మూరలు, విశాలమైనది, నాశం లేనిది, 4 చక్రములు, పెద్ద కాండ్లు కలదిగా నిర్మితం. చిరుగంటల మువ్వల సమూహాలతో మిగులు మోగుచుండెను. అది చిరుతపల్లి చర్మం చుట్టబడి పరచబడి ఉండెను. రతనాల జాలర్లతో, బంగారు జాలర్లతో అది శోభిల్లుచుండెను. ఈహామృగ గణములతో వ్యాప్తమై పక్షి పంక్తులతో ప్రకాశించుచుండెను. దివ్యాస్త్రములను అమ్ముల పొదలను దాని యందుండెను. అది మేఘం వలె గంభీర ధ్వని కలదియు మంచి ఇరుసు కలది అయి రథశ్రేష్టాల్లో శ్రేష్టమై ఉండెను. మంచి ఉపస్థమనగా రథి కూర్చుండు స్థానం కలిగి గదలు, పరిఘలు మొదలగు ఆయుధాలతో నిండి అది రథంగా రూపొందిన సముద్రం వలె ఉండెను. బంగారుతో చేసిన భుజకీర్తిలో వలయాలు అనగా కంకణాలు దాని యందు అలంకరించబడి ఉండెను. నొగల చివర్లో బంగారు అలంకారాలతో కూడి చంద్రమండలం వలె కనపడుచుండెను. దానికి పతాకలు, ధ్వజములు ఉండెను. రవితో కూడి ప్రకాశించు మందిరం వలె అది ఉండెను. గజేంద్రుని వలె విశాల కాయం కలిగి, సింహం వలె వర్చస్సు కలిగి ఉండెను. దాని యందు 1000 ఎలుగుబంట్లు పూంచిరి. అది జల సమృద్ధమైన మేఘం వలె ధ్వని చేయుచుండెను, ప్రకాశించుచుండెను. ఆకాశాన్ని సంచరించగలదై దివ్యమై శత్రు రథములకు బాధ కలిగించినదై ఉండెను. ఇట్టి రథమును ఆరోహించి మయుడు ప్రకాశించు మేరువును ఆరోహించిన రవివలే కనబడుచుండెను. ఇక విరోచనుడు ఆరోహించిన రథం మిగుల ప్రకాశించినది, క్రోశమును మించిన వైశాల్యం కలది. చాలా భాగం బంగారుతోనే అలంకరించబడింది. పర్వతం వంటి రూపం కలది, ఇరుకులేనిది, నల్లని కాటుక రాశి వలె ప్రకాశించినది. ఏలాన అది నల్లని ఉక్కుతో చేయబడినది. కాడియ నొగలను వాహనాలను పూంచు భాగం ఇనుముతో చేయబడినవి. అందుచేతనే చీకట్లను క్రక్కు కిరణాలు కలది. అందుచేతనే ఉరుముచున్న మేఘం వలె కనబడుతున్నది. గవాక్షములతో కూడిన పెద్దదియగు ఇనుప జాలె వల వంటి అల్లిక గల తెర రక్షణకై కవచంగా తొడుగినది. ఇనుముతో చేసిన పరిఘలు, విసరు, ఈటలు, ముద్గరములు, ప్రాసములు, వివిధములకు అస్త్రములు ఒకదానితో మరి ఒకటి కలియని కంటకములతో కూడి భయం కలిగించి తోమరాజ్యాయుధములు, గండ్రగొడ్డలు ఈ విధములకు ఆయుధాలతో నిండినది. దైత్య శత్రువుల పదార్థమై లేచి వస్తున్న మందరము ఆనున్నట్లున్నది. 1000 గాడిదలను పూంచినది. విరోచనుడు ఇటువంటి రథం ఆరోహించి మిగల క్రుద్ధుడై గద ధరించి ఆ దైత్య సైన్యానికి ముందు ప్రకాశించు శిఖరములు గల పర్వతము అననట్లుండెను. హయగ్రీవుడైన దానవుడు శత్రు సమూహాన్ని మద్దించు సంకల్పంతో 1000 గుర్రాలను పూంచిన రథం ఆరోహించి ముందుకు నడిచెను. వారాహుడైన దానవుడు 1000 మూరల పొడవైన మహాధనమును సారించి ధ్వని చేస్తూ ప్రరోహములతో మొలక పర్వతములతో శిఖరములతో కూడిన పర్వతం వలె ముందు నిలిచెను. కరుడైన దైత్యుడు దర్పం వలను, రోషం వలను కన్నుల నుండి నీరు చిందించుచుండ, పెదవులు వణుకుచుండ, పండ్లు పటపటా కొరుకుచూ సంగ్రామం కోరి ముందుకు సాగెను. వీర్యవంతుడకు త్వష్ట అని దానవుడు 8 ఏనుగులను పూంచిన భయంకరముగా రథం ఆరోహించి దానవుల సేనా వ్యూహాన్ని పన్నుటకై ముందుకు నడిచెను. విప్రచిత్తి అని దానవుని కుమారుడు తెల్లని కుండములో భూషణాలుగా దాల్చి తెల్లని పర్వతం వలె ప్రకాశిస్తూ యుద్ధాభిముఖుడై నిలిచెను. బలిపుత్రుడకు అరిష్టుడని వాడు శ్రేష్టములకు పర్వతశిలలను ఆయుధములుగా గ్రహించి చరాచర లోకములను కంపింపచేయుచు యుద్ధములకు సిద్ధపడెను. కిశోరుడైన దానవుడు రెచ్చగొట్టబడిన సింహం పిల్ల వలె అధిక హర్షోత్సాహములతో బయలుదేరెను. వానితో పాటు దానవులందరూ తమ తమ బలములతో కూడి యథాక్రమంగా సన్నద్ధులైరి. ఇటువంటి దైత్యసేన మధ్యమున లంబుడని దానవుడు నిండైన శరీరంతో నీటి బరువుతో వేలాడ మేఘం వంటి వాడై వేలాడుచున్న వస్త్రభూషణాలు దాల్చి దైత్య వ్యూహము నడుమ మంచుతో కప్పిన రవివలే ప్రకాశించుచుండెను. మహాగ్రహమగు స్వర్భానుడు రాహువు నోటితోనూ, దంతాలతోనూ, పెదవులతోనూ, కన్నులతోనూ యుద్ధం చేయువాడై సేనలకు ముందు భాగమందుండెను. ఇక మిగిలిన దైత్యులు హయములను, గజములను, సింహములను, వరాహములను, ఎలుగుబంట్లను, ఒంటెలను, మేఘములను వాహనాలుగా చేసుకుని కొందరు పదాతులుగాను ఉండిరి. వారు భయంకరులు, వికృత ముఖులు, ఏకపాదులు, ద్విపాదులు అయి ఉండిరి. వారందరూ యుద్ధకాంక్షల ఉత్సాహంతో నృత్యం చేయుచుండిరి. భుజములను చడచుచు, సకిలించుచు, గర్జించుచు, పులుల వలె ధ్వనులు చేయుచూ ఉండిరి. భయం గొలుపు గదలను, పరిఘలను, శిలలను, ముసలములను చేతి ధరించియు పరిఘలను పోలు భుజములనే ఎత్తియు ఆ దానవులు దేవతలను భయపెట్టుచుండిరి. వారెల్లరూ పాశములతో, ఖడ్గములతో, తోమరములతో, అంకుశములతో, పట్టిసములతో, శతఘ్నములతో,
ముద్గరములతో పెద్ద శిలలతో శైలములతో పరిఘలతో చక్రములతో ఇంకను ఇట్టి వాడియగు ఉత్తమ ఆయుధాలతో ఆడుచు తమ సేనను ఆనందింపచేయుచుండిరి. ఈ విధంగా దానవసేన అంతా హద్దుమీరిన యుద్ధమదంతో అద్భుతమగు మేఘ సమూహం వలె అమరి దేవతలకు ఎదురుగా నిలిచెను. ఆ సేన వేలకొలది దైత్యులతో దట్టమై వాయువులను, అగ్నులను, శైలములను, మేఘములను, జలములను పోలి యుద్ధ పరంపర యందు జయం పొందవలనను ఉత్సాహంతో యుద్ధం చేయు కాంక్షతో వెర్రెత్తినది వలె ప్రకాశించెను. తారకామయ యుద్ధానికి దేవతల సన్నాహం. శ్రీ మత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. రవికుమారుడవగు మను దైత్యసేన విస్తారం దాని సన్నాహం నీకు తెలిపితిని. ఇక విష్ణుపక్షీయమగు దేవసేన విస్తారం కూడా వినుము. వీరిలో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మహాబలులు అగు అశ్వినులు. ఆదిత్యులు 12, వసువులు 8, రుద్రులు 11, అశ్వినులు 2, ముగ్గురు 33 మంది. వీరు తమ తమ బలాలతో అనుచరులతో కూడా యథాక్రమంగా యుద్ధ సన్నాహము నడిచిరి. పలు పేర్లతో యజ్ఞమునందు పిలువబడువాడు, 1000 కన్నులు కలవాడు, లోకపాలుడు అగు ఇంద్రుడు సర్వదేవతలకు నాయకుడై వారి ముందుండి అందరికంటే ముందుగా దేవగజమగ ఐరావతం ఎక్కెను. అది మిగుల అందమగ చక్రములను పాదములనబడు వారు దారు పరికరాలు కలది. బంగారుతో వజ్రాలతో అలంకృతం. వేల కొలదిగా దేవగంధర్వ యక్షులు దాని వెంట ఉండేది. ప్రతాపవంతులకు దేవర్షులు, బ్రహ్మర్షులు, యజ్ఞ వేదస్సులు అందుకొనివారు ఆ రథమున అన్ని వైపులా నిలిచి స్తుతించుచుండిరి. వజ్రములతోనూ వాని ధ్వనులతోనూ మెరుపులతోనూ ఇంద్రధనువులతోనూ కూడినవియో పర్వతముల వలె ఉన్నవియో సంకల్పానుసారంగా సంచరించినవి అగు మేఘ సమూహాలతో అది కూడి ఉండెను. దాన్ని ఆరోహించి ఆ ఇంద్రదేవుడు సకల జగత్తులందునూ సంచరించుచుండును. యజ్ఞారంభములందు హవిర్ధానములను ప్రదేశములందు నిలిచి ఈ రథమును విప్రులు కీర్తించుచు వేదగానం చేయుదురు. స్వర్గం నందు యుద్ధ సన్నద్ధమైన సేనయందు దేవతా వాద్యములను మోగించుచు వాదకులు వెంట వచ్చుచుండ అప్సరసులు 100 కొలదిగా నాట్యమాడుచుండరే. మనోవాయువేగములు గల 1000 గుర్రాలను పూంచినది నాగరాజ ధ్వజంతో కూడిందేగు ఆ రథశ్రేష్టం మాతలే అని సారథిచే రక్షితమగచు రవివలే ప్రకాశించుచుండెను. అది అన్ని వైపులను సూర్య తేజస్సుతో కమ్మబడిన మేరువో అన్నట్లుండెను. యముడు కాలపాసంతో కూడా దండం నెత్తిపట్టి ముద్గరమును ధరించి తన నాదంతో దైత్యులకు భయం గొల్పుచు దేవతాసేన యందు నిలిచెను. వరుణుడు చతుస్సాగరములతోనూ 4 కోయి సర్పములతోనూ కోడి శంఖములతో ముత్యాలతో కూర్చిన భుజకీర్తులను జలమయ శరీరమును కాలపాసములను ధరించి వాయువుచే కదిలించబడిన జలముల వలెను చంద్రకిరణాల వలె ఉన్న హయములతో వేల కొలది క్రీడలు క్రీడిస్తూ తెల్లనగు మేలైన వస్త్రం దాల్చి పగడాలతో కూర్చిన మనోహరమగు భుజకీర్తులు దాల్చి మణులతో నీలమైన ఉత్తమ శరీరంతో లావగు ముత్తెముల హారములతో నిండిన ఉదరం కలిగి దేవసేన మధ్యమున నిలిచి ఉండెను. అతడు యుద్ధ సమయం ఎప్పుడెప్పుడు వచ్చినా ఆయన కోరుచు చెలియలి కట్టి దాటి వచ్చిన సముద్రం వలె ఉండెను. నిధులకు అధిపతియు రాజులకు రాజు, ఈశ్వరుడు, ధనదుడు, మహాధనవంతుడు, ధనం నిచ్చువాడని మాత్రమే కాదు అయిన కుబేరుడు యక్షరాక్షస గుహ్యక సేనతోనూ శంఖ పద్మాలందు నిధులతోనూ కూడి గదాపాని అయి పుష్పక విమానం వాహనంగా కలిగి దాని యందు ఉండెను. ధనేశుడును రాజరాజును అగు ఆ కుబేరుడు నరవాహనుడై వృషభం ఆరోహించిన సాక్షాత్ శివుని వలె యుద్ధంలో నిలిచెను. ఇంద్రుడు తూర్పున, యముడు దక్షిణాన, వర్ణుడు పడమట, కుబేరుడు ఉత్తరాన ఇట్లు ఎల్లరను తమ తమ దిక్కులందు ఉండి మహాబలుల లోకపాలు దేవబలాన్ని రక్షించుచుండరి. ద్వాదశాత్ముడు 12 రూపాలు గలవాడు. దినమునకు ఈశుడు అగు సూర్యుడు 7 గుర్రములను పూంచినదియు అమిత వేగాను పోవునదియు మిగుల ప్రకాశించు కాంతి కలదియు ఇట్టి కిరణాలతో ప్రకాశించినదియు ఉదయాస్త పర్వతాల నడుమ సంచరించినదియు మేరు పర్వతం వద్దకు చేరునదియు స్వర్గద్వారం వరకును తన చక్రమును పోగా అవ్యయమగు నాశం లేనిది ఆ స్వర్గలోకమును కూడా ప్రకాశింపచేయునదియు సహస్ర కిరణయుక్తయు అయి తన తేజంతో ప్రకాశించు రథమును ఆరోహించి దేవతల నడుమ సంచరించుచుండెను. సోముడు తెల్లని అశ్వాలను పూంచిన రథం నందు ఎక్కి చల్లని కిరణాలు కలిగి హిమజలంతో నిండిన కాంతులతో లోకములకు ఆహ్లాదం కలిగిస్తూ సంచరించుచుండెను. నక్షత్ర సమూహాలతో అనుసరించబడువాడును, చల్లని కిరణాలు కలవాడును, నక్షత్రాలకు అధిపతియు, కుందేటి మచ్చ గుర్తుగా ఉండు శరీరం కలవాడును, రాత్రులంతా చీకట్లు పోగొట్టువాడును, జ్యోతిర్గణాలకు అధిపతియు, రసములను అందించువాడును, ప్రభువును, పవిత్రములకు ఔషధులకును అమృతములకు నిధియు, జగములకు సంబంధించిన సౌమ్య రౌద్ర భాగముల రెంటిలో మొదటిదగు సౌమ్య భాగ రూపుడు, సత్యమయుడు, లోకజన సంచరణమునకు రథం వంటి వాడును, హిమం ఆయుధంగా గలవాడు, ఒక చంద్రుని
దానవులు యుద్ధరంగాన చూచిరి. ఎవరు 5గా భేదించి సర్వభూతములకు ప్రాణమయుండునో, సప్తస్కందములనబడు గాలులు 7 పొరలయందు అమరియున్న పృథివీ అంతరిక్ష ద్విలోకములను మూడింటిని ఎవడు ధరించునో నిర్మించునో, ఎవడు అగ్నికి సృష్టికర్తయ్యనో, సర్వమునకు మూలకారణుడనియు ఈశ్వరుడు అధిపతి అనియు వేదజ్ఞులు చెప్పుదురో, ఎవరు సప్త సంగీత స్వరములందునో నిలిచి లయయుక్త వాక్కుల రూపమున ఉచ్చరించబడునో, ఎవరు ఉత్తమ భూతమై అశరీరుడో అనగా ఆకృతి లేనివాడో, ఎవడు శబ్దానికి జన్మకారణముగా ఆకాశం నుండి జన్మించనో, సర్వభూతములకును ఆయువుగా ఉండునో, అట్టి వాయుదేవత స్వతేజస్సుతో గర్వితుడై మేఘములతో కూడి దానవులకు ప్రతిలోమముగా వీచు గాలులతో వారిని చాలా బాధ పెట్టసాగెను. మరుత్తులు అనబడు గణదేవతలు దేవజాతీయులకు గంధర్వులతోనూ విద్యాధరులనే గణదేవతలతోనూ కూడి కుబుసం విడిచిన సర్పముల వలె ఉన్న ఖడ్గములతో ఆడుచుండెది. నాగశ్రేష్ఠులు రోషమయ విషమును వెలుగురక్కుచు ద్విలోకమందు సంచరించుచు ఇంద్రాది దేవతలకు తాము బాణములై నోళ్లు భయంకరంగా తెరుచుకుని ద్విలోకాను సంచరించసాగెను. ఇతర దేవగణముల వారును దానవసేనను కొట్టుటకై పర్వతములతో, కొండల శిలామయ శిఖరాలతో, వందల కొలది శాఖలు గల వృక్షములతో నిలిచిరి. దేవుడును ప్రకాశించువాడు హృషికేశుడు, విషయేంద్రియాధిపతి, పద్మనాభుడు, నాభియందు పద్మం ఉద్భవించినవాడు, త్రివిక్రముడు, 3 పాద విన్యాసములతో లోకముల కొలిచి అందు వ్యాపించినవాడు, యుగా కల్పాంతమందు నల్లని కాంతి గలవాడు, సర్వజగత్ ప్రభువు, సర్వకారణుడు, మధుదానవుని చంపినవాడు, క్రతువులయందు సన్నిహితుడై హవిస్సుల భుజించువాడు, భూమి జల ఆకాశాది భూతరూపుడు, అన్నిటికీ ఆత్మయగువాడు, దేహమందు ఆత్మ వ్యాపించిన దానికి పనులు చేయ శక్తి ఇచ్చినట్లు ఆయా భూతముల యందుండి వాని శక్తిని ప్రసాదించువాడు, చామనఛాయవాడు, శత్రునాశకుడు, గదాధరుడు అగు నారాయణుడు, రవిదీప్తితో నిండి ప్రకాశించినది దివ్యము, ఉత్తమోత్తమ తేజోవంతము, దేవతలు మొదలగు సాధుజనులు శత్రువులను చంపినది అగు చక్రమును కుడి చేతితోనూ, పెద్దదియు సర్వాసుర వినాశీయగు గదను ఎడమ చేతితోనూ ధరించెను. సర్వశత్రుడగు గరుడు ధ్వజంగా కలవాడు ప్రభుడు, మహాబలుడగు నారాయణుడు ప్రకాశించి ఇతర భుజాలతో సారంగం మొదలగు ఆయుధాలను ధరించెను. శ్రీమంతుడు విభుడోగు విష్ణువు గరుడిని ఆరోహించెను. అతడు కశ్యప ప్రజాపతి పుత్రుడు, పక్షిజాతీయుడు, సర్పభోజనుడు, వాయువు కంటే అధికము ఆకాశమును క్షోభింపచేయుచు ఆకాశమును సంచరించువాడు, నోటి యందు భుజగరాజం నుంచుకొని ప్రకాశించువాడు, అమృతం విషయమై ఇంద్రుడు వైచిన వజ్రపు మచ్చగలవాడు, అమృత నిమిత్తమైన కార్యం నుండి బయట టీవీతో తల ఎత్తుకుని ఉన్నతమై ఉన్న మందర పర్వతం వంటివాడు, చాలా మార్లు దేవదానవ యుద్ధములందు తన విక్రమాన్ని ప్రదర్శించిన వాడు, శిఖ కలవాడు, బలశాలి, కాచిన బంగారుతో చేసిన కుండలములు భూషణములుగా కలవాడు, వన్నెలు గల రెక్కలు, ఈకలు కలిగి గైరిక ధాతువులతో నిండిన కొండవలే ఉన్నవాడు, బలిసిన వక్షమున వేలాడుచున్నదియు, చంద్రుని కాంతి వంటి కాంతి కలది, నాగముల పడగల యందు అమరి ఉన్నదియో ప్రకాశించుచున్నదియో అగు మణిశ్రేష్టంతో కూడినవాడు, ప్రళయకాలమందు ఇంద్రధనువులతో కూడిన మేఘాల వలె ఉన్న అందమగు ఈకలు కల రెక్కలతో ఆకాశాన్ని ఆవరించినవాడు, నీలము ఎర్రనివి పచ్చనివి అగు పతాకలతో అలంకరించబడినవాడు, పతాక వేషంతో కప్పబడిన మహాశరీరం అనే గ్రహంగా ఉన్నవాడు, రవి రథసారథియగు అర్ణునికి తమ్ముడు, మంచి వన్నెగల బంగారు కాంతిగల దేహంతో కూడి మంచి రెక్కలు కలవాడని అర్థంతో సుపర్ణుడని ప్రసిద్ధుడగు పక్షి శ్రేష్ఠుడతడు. ఇట్టి గరుడిని ఆరోహించిన విష్ణుని అనుసరించి వెంటనంటి పోవచ్చు దేవతలను సమాహితులకు మునులను పరమోత్తమ మంత్ర పవిత్రములకు వాక్కులతో ఆ జనార్దనుని స్తుతించుచుండరి. ఇట్లు సన్నద్ధమైన ఆ దేవసేన కుబేరునితో కూడి యముని తన ముందుంచుకుని పక్షిరాజగు గరుడించి చుట్టుకొనబడి దేవరాజగు ఇంద్రునితో కూడి ప్రకాశిస్తూ చంద్రుని కాంతులతో విస్తరిల్లి వాయువు వీచుటచే ధ్వనులు నిచ్చుచు జయశీలుడు మిగుల ప్రకాశించువాడు అగు విష్ణుని తేజస్సుతో ఆవృతమై ప్రజ్వలించు అగ్నివలే ఉప్పుచు బలశాలియు గర్వించినదేనో యుద్ధమునకు సిద్ధపడెను. అంత దేవతలకు శుభముగాక అని బృహస్పతి పలికెను. దానవసేనకు శుభముగాక అని శుక్రుడనెను. ఓం శాంతి శాంతి శాంతి.